భారతదేశంలోనే అతి పొడవైన సముద్ర వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ఎంటీహెచ్ఎల్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. దక్షిణ ముంబైని నావీ ముంబైతో అంటే సేవ్రీ నవాషేవా మధ్యన కలిపే ఈ వంతెన ప్రస్తుత 2 గంటల ప్రయాణాన్ని కేవలం 15 నుంచి 20 నిమిషాలకు తగ్గిస్తుంది. మొత్తం 17,840 కోట్ల రూపాయలు పైగా వ్యయంతో అటల్ సేతును నిర్మించారు. ఇది సుమారు 21.8 కిలోమీటర్ల పొడవు, 6 వరుసల వంతెనను కలిగి ఉంది. సముద్రంపై 16.5 కిలోమీటర్లు మరియు భూమిపై 5.5 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ వంతెన ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మరియు నావీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం రెండింటినీ కనెక్టివిటీని పెంచటం, ముంబై నుండి పూణే, గోవా మరియు దక్షిణ భారతదేశానికి ప్రయాణ సమయాన్ని తగ్గించటం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో పాటు ముంబై పోర్ట్, జవహర్లాల్ నెహ్రూ పోర్టుల మధ్య కనెక్టివిటీ మెరుగుపడుతుంది. ఎంటీహెచ్ఎల్లో 4 చక్రాల వాహనాల గరిష్ట వేగ పరిమితి గంటకు 100 కిలోమీటర్లుగా ఉంటుందని ముంబై పోలీసులు ప్రకటించారు. సముద్ర వంతెనపై మోటార్ సైకిళ్లు, ఆటోలు, ట్రాక్టర్లను అనుమతించరు. కార్లు, టాక్సీలు, తేలికపాటి మోటార్ వాహనాలు, మినీ బస్సులు, 2 యాక్సిల్ బస్సులు గంటకు 100 కిలోమీటర్ల వేగ పరిమితిని కలిగి ఉంటాయి. అయితే వంతెన ఎక్కే దిగే సమయంలో వేగం గంటకు 40 కిలోమీటర్లు పరిమితం కానుంది. ఎంటీహెచ్ఎల్లో ప్యాసింజర్ కారుకు 1 వే టోల్ రేట్ 250 వసూలు చేస్తారు. తిరుగు ప్రయాణాలతో పాటు రోజువారీ తరచు ప్రయాణించే వారికి ఛార్జీలు వేరువేరుగా ఉంటాయి.